రాష్ట్రంలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతికిరణ్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే భానుడు ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఏదైతే మార్చి ప్రథమార్థంలోనే 40 డిగ్రీలపై గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఏదైతే ద్రోణులు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మొత్తంగా మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఆ ఎండ తీవ్రత ఏ విధంగా ఉండేది మనకు కనిపిస్తూ ఉంది. మార్చి ప్రథమార్థంలో 40 డిగ్రీలపై గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనప్పుడు భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అత్యధిక వర్షాలు, చలి తీవ్రత ఉంది కాబట్టి ఈ ఏడాది కూడా ఎండ తీవ్రత అధికంగా ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే మార్చి ప్రథమార్థంలో 40 డిగ్రీలపై గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదాయి. అయితే ఉపరితల ఆవర్తనాల్లో ద్రోణుల ప్రభావంతో గత 15 రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తూ వచ్చాయి. అయితే ఇవాళ నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించి 2 నుంచి 4 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ రోజు ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్తో పాటు ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాలకు కూడా ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు, ఎల్లో ఆరెంజ్ జారీ చేసిన జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా తెలిపింది. రేపటి నుంచి మరింత గరిష్ట ఉష్ణోగ్రత పెరిగే అవకాశం, జిల్లాల సంఖ్య కూడా పెరిగే అవకాశం చెప్పి కూడా చెప్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో రేపు, ఎల్లుండి గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి కాబట్టి ఆ జిల్లాలకు ఆరెంజ్ చేసింది. మిగతా అన్ని జిల్లాలు కూడా ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. అంతేకాకుండా 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉన్నందున ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మహబూబ్ నగర్తో పాటు నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఏదైతే ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలో 41 నుంచి 44 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఏదైతే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఏదైతే ఇప్పటివరకు జారీ చేసిన హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో ఇవి మాడ్యూల్స్ ప్రకారం మారుతున్న సమయంలో, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో మరీ హెచ్చరికలు మారే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఆరెంజ్ రెడ్గా మారే అవకాశం ఉన్నందున అప్పుడు 45 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతే వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున అప్పుడు వడగాల్పుల అలర్ట్ కూడా జారీ చేస్తామని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి వృద్ధులు, చిన్నపిల్లల పైన దీని ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి వీళ్ళని నీడపట్టునే ఉంచాలని, అత్యవసర సమయంలో మాత్రం అయితే మాత్రం గొడుగు చేతపట్టుకొని తీసుకెళ్లాలని చెప్పి కూడా సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళినప్పుడు గొడుగుతో పాటు ముదురు రంగు వస్తువులతో పాటు నిమ్మరసాన్ని వెంట తీసుకుని నిమ్మరసం సేవించడంతో పాటు గ్లూకోజ్ పౌడర్ నీళ్ళని తాగడంతో పాటు మజ్జిగను సేవించాలని చెప్పి కూడా అటు వాతావరణ శాఖ అధికారులు, వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. మొత్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా పలు శాఖల అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరిస్తూ ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతే తప్ప బయటికి రావద్దని, ఒకవేళ అత్యవసర పరిస్థితులు వస్తే మాత్రం పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. అయితే చిన్నపిల్లలు, వయోవృద్ధుల మీద ఈ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఎండకు అడ్డం పడే అవకాశాలు ఉన్నందున ఆ ఎండ తీవ్రత నుంచి మృత్యువాత పడే అవకాశం ఉంది కాబట్టి ఎండ మీద పడకుండా వాళ్ళని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి చూస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలపైన ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే 41 నుంచి 44 డిగ్రీల మీద గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది, ఈ 44 డిగ్రీల పైగా కూడా గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కూడా ఉన్నట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఒకవేళ 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయితే మాత్రం అక్కడ వడగాల్పుల తీవ్రత కూడా జారీ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండ తీవ్రత ఏదైతే ఉందో ఆ సమయంలో బయటికి రాకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తే సూచిస్తూ ఉన్నారు. ఓ టు స్టూడియో.